నమస్కారం. టెట్ అభ్యర్థుల కోసం టీశాట్ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సైన్స్, బయాలజీ కంటెంట్ పేపర్ 2లో భాగంగా మొక్కల నుండి వచ్చే దారాలు, మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే అంశాల గురించి తెలుసుకుందాం. సైన్స్ సంబంధించి పేపర్ 2లో 30 మార్కులు ఉంటాయి. ఇది మనకు అవగాహన ఉండే ఉంటుంది. దీనిలో ఫిజికల్ సైన్స్ 12 మార్కులు కంటెంట్కు ఉంటుంది. బయాలజికల్ సైన్సు, జీవశాస్త్రం కూడా 12 మార్కులు కంటెంట్కు ఉంటుంది. 6 మార్కులు బోధనా పద్ధతికి ఉంటాయి. మనకు జీవశాస్త్రం సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని మనకు బ్రీఫ్గా ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మొక్కల నుండి వచ్చే దారాలు, మొక్కలలో ప్రత్యుత్పత్తి, దాంట్లో ఇన్ డీటెయిల్గా మనకు శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి గురించి వివరంగా తెలుసుకుందాం. మొక్కల నుండి వచ్చే దారాలు మనకు సాధారణంగా కొన్ని దారాలు పత్తి, జనుము మొదలైన మొక్కల నుండి తయారవుతాయి. పట్టు, ఉన్ని లాంటి వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగించే దారాలు జంతువుల నుంచి వస్తాయి. ఇలా మొక్కల, జంతువుల నుంచి తయారయ్యే దారాలను సహజ దారాలు అంటారు, న్యాచురల్ ఫైబర్స్. సాధారణంగా టీఎస్ టెట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ సహజ దారాలు అని కింద డిస్ట్రాక్టర్స్ ఒక రిలేటెడ్ ఇస్తాడు. అక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటే గుర్తు, సజీవుల నుంచి వచ్చేటి మొత్తం కూడా సహజమైన దారాలు అంటే మొక్కలు, జంతువుల నుంచి అని అర్థం. ఇక్కడ సజీవుల నుంచి అంటే మరి జనుము మొక్కని కట్ చేసిన తర్వాత మనం నార తీస్తాం. అయినప్పటికీ మొక్కలు, జంతువుల నుంచి వచ్చేటువంటివి సహజమైన దారాలు. ప్రస్తుతం సహజ దారాలతో పాటు రసాయన పదార్థాలతో చేసిన దారాలతో కూడా వస్త్రాలు తయారు చేస్తున్నారు. పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిక్ మొదలైనవన్నీ ఇలాంటివే. వీటిని కృత్రిమ దారాలు, ఆర్టిఫిషియల్ ఫైబర్ లేదా సింథటిక్ ఫైబర్ అంటారు. మనకందరికీ కూడా తెలుసు, బైండింగ్లో ఉపయోగించే గుడ్డను క్యాలికో అంటారు. క్యాలికో. పత్తికాయల నుండి పత్తిని తీసిన తర్వాత దూదిని, గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం లేదా స్పిన్నింగ్ అంటారు. జనపనారను మనం గోల్డెన్ థ్రెడ్, బంగారు దారం అని పిలుస్తారు. సాధారణంగా బంగారు దారం అనగా చాలామంది లాస్ట్ టెట్ ఎగ్జామ్లో చాలామంది కన్ఫ్యూజ్ మనకు సోషల్ మీడియాలో చూస్తుంటాం. కొద్దిమంది గోల్డెన్ థ్రెడ్ అనగానే పట్టు పెడుతుంటారు. జనపనారని సాధారణంగా గోల్డెన్ థ్రెడ్, బంగారు దారం అని పిలుస్తుంటారు. జనపనార దారాలు గట్టిగా, గరుకుగా ఉండటం వల్ల బట్టలు నేయడానికి ఉపయోగపడవు, కానీ వాటితో మిగతా అనేకమైనటువంటి వస్త్రాలు నేయడానికి అవకాశం ఉంది. డాక్టర్ మియోషి ఒకమోటో అనే శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మ దారాన్ని, మైక్రోఫైబర్ను తయారు చేశారు. మొట్టమొదట తక్లీలు, రాట్నాలతో వడికిన దారాన్ని నిలువు, అడ్డు వరుసల్లో అమర్చి మగ్గాలతో వస్త్రాలు నేయడాన్ని నేత నేయడం అంటారు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పోయినసారి టెట్ ఎగ్జామ్ 2016లో మనకి క్వశ్చన్ వచ్చింది, పడుగు, పేక. దీంట్లో నిలువు వరుసని పడుగు అంటారు, అడ్డు వరుసని పేక అంటారు. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుండి తయారు చేస్తారు. ఇది ఒక కృత్రిమ దారాలు, పెట్రోలియం, దాని నుంచి పాలిస్టర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు మొక్కలలో ప్రత్యుత్పత్తిలో భాగంగా శాఖీయ ప్రత్యుత్పత్తి చూద్దాం. శాఖీయ ప్రత్యుత్పత్తి అనగానే ఫస్ట్ మనకు మొక్కలో ఉండేటువంటి శాఖీయ భాగాలు గుర్తు రావాలా. ఏంటి శాఖీయ భాగాలు? మొక్కలలో శాఖీయ భాగాలైన వేరు, కాండము, పత్రాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. సాధారణంగా కాండము కానీ, పత్రము కానీ, వేరు కానీ వివిధ విధులు ఉంటాయి. అవి కాకుండా కొన్ని మొక్కలు అదనంగా ఈ విధిని నిర్వర్తిస్తూ ఉంటాయి. ఉన్నత స్థాయి మొక్కల్లో సహజంగా కృత్రిమ లేదా సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మనము శాఖీయ భాగాల్లో మొదట వేరు నుంచి మనం తీసుకున్నట్లయితే వేర్లు, కరివేపాకు, జామ, బొండుమల్లె మొదలపు
మొదలగు మొక్కల వేర్లపై పెరిగేటువంటి చిన్న చిన్న మొగ్గలు, సాధారణంగా వీటిని అబుర మొగ్గలు అంటారు. ఈ చిన్న చిన్న మొగ్గలు చిన్న పిల్ల మొక్కలుగా పెరుగుతాయి. అంటే ఇక్కడ వేర్ల నుంచి పెరిగే మొగ్గలు కూడా కొత్త మొక్కలు ఇస్తున్నాయి. కాబట్టి ఇది వేర్ల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి కింద మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనకు కాండం. రన్నర్లు, స్టోలర్ల వంటి బలహీన వాయుగత కాండాలు నేలను తాకినట్లయితే అక్కడ నుండి పీచు వేర్లు అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ జనక మొక్క నుండి ఈ భాగం విడిపోయినట్లయితే కొత్తగా ఏర్పడిన వేర్ల సహాయంతో కొత్త మొక్కలుగా పెరుగుతాయి. కాండము ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలకు కొన్ని ఉదాహరణలు మనం జాగ్రత్తగా గమనిస్తే రన్నర్లు, భూమి మీద మనకు కనిపిస్తుంటాయి. పులిచింత, సరస్వతి ఆకు వీటికి ఉదాహరణలు. స్టోలర్ల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తికి మల్లె, స్ట్రాబెర్రీ ఈ మొక్కలు ఉదాహరణలు. లసునాల్, ఉల్లి దీనికి ఉదాహరణ. కొమ్ములు, పసుపు, అల్లం. మనం మళ్ళీ ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. పసుపు, అల్లము భూమిలోనే పెరుగుతూ ఉన్నప్పటికీ అవి వేర్లు కావు, అవి కాండాలు. మరి భూమిలో పెరుగుతున్నాయి కదా, ఇది వేర్లు కాదు కాండమని ఎలా చెప్పొచ్చు అంటే పసుపు మరియు అల్లం కొమ్ముల యొక్క దానిపైన ఉండేటువంటి కనుపులు దీన్ని సూచిస్తాయి. దుంపకాండం అంటే బంగాళదుంప, మన ఆలుగడ్డలు, ఇది కూడా భూమిలో పెరుగుతూ ఉన్నప్పటికీ దానిపైన ఉండేటువంటి కనుపుల ద్వారా ఇది కాండము అని గుర్తుపట్టవచ్చు. మరి మొదట పత్రాలు. అంటే వేర్లు కాండాలే కాకుండా కొన్ని మొక్కలలో పత్రాలు కూడా శాఖీయ ప్రత్యుత్పత్తిని నిర్వహిస్తాయి. రణపాల వంటి మొక్కల్లో, బిగోనియా, రణపాల వంటి మొక్కల్లో ఆకుల అంచుల వెంబడి చిన్న చిన్న మొగ్గలు వస్తాయి. ఆ మొగ్గలు చిన్న చిన్న మొక్కలుగా ఎదుగుతాయి. అంటే పత్రపు అంచుల వద్ద ఏదైతే చిన్న చిన్న మొక్కలు వస్తాయో ఈ పత్రము పక్వము చెందిన తర్వాత రాలి నేలపై పడినప్పుడు ఆ మొక్కలు మొత్తం కూడా వేరు వ్యవస్థ ఏర్పరచుకొని కొత్త మొక్కలుగా వృద్ధి చెందుతాయి. ఈ విధంగా వేరు, కాండము, పత్రాల ద్వారా జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే మానవ ప్రమేయము లేకుండా జరిగేటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తిని సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. ఇప్పుడు మనం కృత్రిమ శాఖీయ వ్యాప్తిని చూద్దాం. ఇక్కడ కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి అంటే మానవుల ప్రమేయము ద్వారా జరిగేటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి. దీంట్లో మొదటిది ఛేదనం, కట్టింగ్. జనక మొక్క నుండి కోరకము కలిగిన మొక్క భాగాన్ని వేరు చేసి ఆ ఛేదనము చేసిన భాగాన్ని తడి నేలలో నాటాలి. కొద్ది రోజులలో వేర్లు ఏర్పడి మొగ్గలు పెరిగి కొత్త మొక్కగా పెరుగుతుంది. ఉదాహరణ గులాబీ, మందార. మన సాధారణంగా మనకు కూడా తెలుసు, మనం ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, మన యొక్క స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు చక్కటి వాళ్ళ ఇంట్లో పూల మొక్కలు కనిపించాయనుకోండి, గులాబీ, మందార మనకు బాగా నచ్చుతాయి. ఒక కొమ్మను మనం కట్ చేసుకొని తీసుకొని మన ఇంటికి తీసుకొని వస్తాం. మన ఇంటికి కుండీలు పెడితే కొద్ది రోజుల లోపల అది వేరు వ్యవస్థ ఏర్పరచుకొని కొత్త మొక్కగా ఎదుగుతుంది. అంటే ఈ రకంగా కట్టింగ్, దీన్ని మనం ఛేదనముగా చెప్పుకుంటున్నాం. ఇది మానవ ప్రమేయంతో జరుగుతున్నది కాబట్టి కృత్రిమ శాఖీయ వ్యాప్తి కింద మనం తీసుకోవచ్చు. మరొక రకం అంటు తొక్కుట. దీన్ని మనం లేయరింగ్ అంటాం. ఏంటి అంటు తొక్కటము? కొన్ని మొక్కలు మనం కట్ చేసి, అంటే ఆ మొక్కలను, ఆ కొమ్మని కట్ చేసి తీసుకొచ్చి మన ఇంటి దగ్గర కనుక పెట్టినట్టయితే ఒక్కోసారి రావు. ఎందుకని రావు అంటే వాటికి వేరు వ్యవస్థ లేదు కాబట్టి రావు. మరి దానికి లేయరింగ్, అంటు తొక్కుడు అనేటువంటిది ఒక మంచి సొల్యూషన్. మొక్కలో కనీసం ఒక కనుపు అయినా కలిగి ఉన్న శాఖను నేలవైపు వంచి కొంత భాగాన్ని, అంటే చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి. కొంతకాలం తర్వాత ఏమవుతుంది, ఈ మట్టితో కప్పి ఉంచిన భాగం నుండి కొత్త వేర్లు ఉత్పత్తి అవుతాయి. అప్పుడు మనం ఎక్కడ, ఈ భాగంలో ఈ కొమ్మను జనక మొక్క నుండి వేరు చేస్తే ఈ వేర్లను ఉత్పత్తి చేసినటువంటి యొక్క భాగము కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది. అంటే మనము మొక్కకు ఈ కొమ్మ అంటుకొని ఉన్నప్పుడే నేలపైన తొక్కి దానిపైన ఒక చిన్న రాయి కానీ కొంత మట్టి కానీ వేసి మనం మట్టితో కప్పినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ వేరు వ్యవస్థ వస్తుంది. సో వేరు, కాండము, పత్రాలు ఉన్నాయి కాబట్టి మనము ఈ భాగంలో కట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది కొత్త మొక్కగా వృద్ధి చెందుతుంది. ఇది అంటు తొక్కుట.
నెక్స్ట్ అంటు కట్టుట, గ్రాఫ్టింగ్. ఇందులో రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి. మరి రెండు మొక్కలు అన్నప్పుడు మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి కన్ఫ్యూజ్? రెండు ఒకే జాతి మొక్కలు కావాలి. సార్ నేను ఒక మామిడి మొక్కను ఒక వేప మొక్కను కడతాను, మరి ఏ మొక్క వస్తుందని అడగొద్దు. ఎందుకంటే వేరువేరు జాతి మొక్కలు వేరువేరు జాతి యొక్క మొక్కల కాండాలు అంటుకోవు కాబట్టి సాధారణంగా ఇది మామిడి, నిమ్మ, ఆపిల్, గులాబీ లాంటి మొక్కల లోపల గ్రాఫ్టింగ్ సాధారణంగా ఎక్కువగా చేస్తూ ఉంటారు నర్సరీలలో. దీనిలో భాగంగా నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అంటారు. ఈ భాగము స్టాక్ అంటే నేలలో పెరిగే మొక్క ఏదైతే ఉందో వేరు కలిగి ఉన్న భాగము స్టాక్. మరి వేరే మొక్క నుంచి వేరు చేయబడి ఈ వేరు లేని పై భాగం ఉంది కదా, ఈ పై భాగాన్ని సయాన్ అంటారు. కిందిదేమో స్టాక్, పైదేమో సయాన్. వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు అంటుకట్టే విధానాన్ని ఉపయోగిస్తారు. పోయినసారి మనకి టెట్ ఎగ్జామ్లో స్పష్టంగా అడిగాడు. చాలామంది వాంఛనీయ లక్షణాలు గల మొక్కల్ని వృద్ధి చేయడానికి జరిపే పద్ధతి అనగానే హైబ్రిడైజేషన్ కన్ఫ్యూజ్ అయ్యారు. హైబ్రిడైజేషన్ ఎప్పుడైనా సంకరీకరణం అనేటువంటిది అది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం, శాఖీయ ప్రత్యుత్పత్తి కిందికి రాదు. మరొక అధునాతనమైనటువంటి కృత్రిమ శాఖీయోత్పత్తి పద్ధతులు కూడా ఉన్నాయి. ఏంటది? కణజాల వర్ధనం. పేరులోనే అర్థం ఉన్నది, కణజాల వర్ధనం అంటే కణజాలాన్ని పెంచటం. ఎట్లా? మొక్కలలో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న వర్ధన యానకంలో ఉంచినప్పుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ విధానంలో వేల సంఖ్యలో మొక్కలను తక్కువ కాల వ్యవధిలో పెంచవచ్చు. ఇది కణజాల వర్ధనం జరిపేటువంటి పద్ధతి. నెక్స్ట్ మనకు అలైంగిక ప్రత్యుత్పత్తి. ఏంటి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే సంయోగ బీజాల కలయిక లేకుండా కేవలం ఒక్క జనకజీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. స్త్రీ పురుష జీవులు అవసరం లేదు. అది ఏ జీవి, నిమ్నస్థాయి జీవుల లోపల సాధారణంగా ఒకే జీవులు ఉంటాయి కాబట్టి దాంట్లో ఎలాంటి సంయోగ బీజాల కలయిక లేకుండా ఒకే ఒక జీవి ప్రమేయంతో జరిగే ప్రత్యుత్పత్తి ఇదనమాట. ఉదాహరణ కోరకీభవనం, దీన్ని మనం బడ్డింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఈస్ట్, సాధారణంగా మనకు శిలీంధ్రాల్లో మనకి ఈస్ట్ అందరికీ కూడా తెలుసు. మనకు రకరకాల బేకరీ ఫుడ్ ఐటమ్స్లో మనం వాడుతూ ఉంటాం. ఫుడ్ ప్రొడక్ట్స్లో భాగంగా మన ఇంట్లో వేసుకునే దోశ, ఇడ్లీ, ఆ పిండి నానబెట్టినప్పుడు పొంగేదానికి కారణం కూడా ఈస్టే. దీంట్లో జరిగే ప్రత్యుత్పత్తి కోరకీభవనము, బడ్డింగ్. రెండోది చూడండి, ముక్కలగుట, ఫ్రాగ్మెంటేషన్ అంటాం. స్పైరోగైరా లాంటి శైవలాలు ఏమవుతాయి? ఇవి నీళ్ళలో ఉంటాయి కాబట్టి నీటి అలల తాకిడికి కొన్ని ముక్కలు అవుతాయి. ముక్కలైనప్పుడు ప్రతి ముక్క ఒక కొత్త మొక్కని ఏర్పరుస్తుంది. దీన్ని మనం ముక్కలగుట అంటాం. మూడోది చూడండి, అనిషేక ఫలనం. అనిషేక ఫలనం అంటే ఏంటి? సాధారణంగా ఫలదీకరణము జరిగితే అండాలు విత్తనాలుగా మారతాయి. ఫలదీకరణము జరిగితే అండాలు విత్తనాలుగా మారతాయి. అండాశయము ఫలముగా మారుతుంది. కానీ ఫలదీకరణము జరగకుండానే కొన్ని ప్రత్యేక కారకాల వల్ల ఫలదీకరణము జరగకుండానే అండాలు విత్తనాలుగా రాకుండా అండాశయము మాత్రము ఫలముగా మారుతుంది. అంటే అండాశయము ఫలముగా మారింది కానీ లోపల అండాలు విత్తనాలుగా మారలే. అందుకనే దీనిని విత్తనరహిత ఫలాలు అంటారు. విత్తనాలు లేనటువంటి పుచ్చకాయలు కానీ, విత్తనాలు లేనటువంటి బొప్పాయి కానీ, విత్తనాలు లేనటువంటి ద్రాక్ష, సీడ్లెస్ గ్రేప్స్ అంటాం మనం, ఇవన్నీ ఈ రకంగా వచ్చినటువంటి మొక్కలే. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక భాగంగా మనం సాధారణంగా తీసుకుంటాం. నెక్స్ట్ సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి. సాధారణంగా నిమ్న స్థాయి మొక్కలైనటువంటి శిలీంధ్రాలలో కూడా సిద్ధ బీజాలు ఏర్పడతాయి. అదే రకంగా ఫెర్న్, మనకు పుష్పించని మొక్కలలో మనం 3 రకాలు మనకు ఐడియా ఉండే ఉంటుంది. థాలోఫైటా, బయోఫైటా, టెరిడోఫైటా. ఈ యొక్క టెరిడోఫైటాలో కూడా వీటి ఫెర్న్ మొక్కలు అంటాం. సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు. అంటే పత్రం యొక్క అడుగు భాగాన అనేకమైనటువంటి సిద్ధ బీజాశయ పుంజాలు ఉంటాయి. దాంట్లో సిద్ధ బీజాశయాలు ఉంటాయి. దాని నుంచి సిద్ధ బీజాలు వస్తాయి. ఈ రకంగా సిద్ధ బీజాలు ఏర్పరచడం ద్వారా కూడా కొన్ని మొక్కలు కొత్త మొక్కలు ఏర్పరుస్తాయి.
దీనిని సిద్ధ బీజాల ద్వారా జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిగా మనం చెప్పుకుంటాం. ఉదాహరణ ఇక్కడ శిలీంధ్రాలు మరియు ఫెర్న్ మొక్కలు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ మనకు లైంగిక ప్రత్యుత్పత్తి. మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మరి మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి జరగడానికి ప్రత్యేకమైన భాగం ఏమున్నది అంటే పుష్పం. పుష్పించు మొక్కలలో పుష్పాలలో ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి. పుష్పంలో 4 భాగాలు ఉంటాయి. ఏంటా 4 భాగాలు? రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. మరి పుష్ప భాగాలన్నిటికీ ఆధారమైనటువంటి ఈ యొక్క పీఠం లాంటి ఈ భాగాన్ని థలామస్ పుష్పాసనము అంటారు. పుష్పాసనం అంటే పుష్ప భాగాలకు ఆసనము లాంటిది, ఆధారమైన పీఠము లాంటిది అని అర్థం. ఈ పుష్పాసనంపై నుంచి అనేకమైన పుష్ప భాగాలు వస్తాయి. మొత్తం 4 పుష్ప భాగాలలో మొట్టమొదటిది రక్షక పత్రావళి. పేరులోనే అర్థం ఉంది, రక్షిస్తుంది. మొగ్గ దశలో పుష్పాన్ని రక్షిస్తుంది. ఆకర్షణ పత్రావళి, పేర్లు అర్థం ఉంది కదా, ఆకర్షణ అంటే ఇది రంగులు, వాసన, ఆకారము, పరిమాణము, కొన్ని అయితే నెక్టార్ మకరందం ద్వారా కూడా పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. ఇక మూడోది ప్రధానమైనటువంటిది కేసరావళి. ఇదేంటి? పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. వీటిలో కేసరములోని పరాగ కోశంలో పరాగ రేణువులు ఏర్పడతాయి. నాలుగోది మరి ఇంపార్టెంట్ అండకోశం, స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం. దీనిలో అండాశయము, కీలము, కీలాగ్రము అనేటువంటి భాగాలు ఉంటాయి. ఇవి 4 కూడా పుష్ప భాగాలుగా మనం చెప్పుకుంటాం. ఈ 4 కూడా రక్షక పత్రావళి మరియు ఆకర్షణ పత్రావళిని అనావశ్యక అంగాలు అంటాం. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి అనావశ్యక అంగాలు. కేసరావళి మరియు అండకోశాన్ని ఆవశ్యక అంగాలు అంటాం. అంటే ప్రత్యుత్పత్తికి అవసరమైన అంగాలు కాబట్టి ఆవశ్యక అంగాలు అంటారు. ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఫర్ రిప్రొడక్షన్. పుష్పం. పుష్ప భాగాల ఉనికి ఆధారంగా పుష్పాలను 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి సంపూర్ణ పుష్పాలు, 2 అసంపూర్ణ పుష్పాలు. ఏంటి సంపూర్ణ పుష్పాలు అంటే పుష్పంలో 4 పుష్ప భాగాలు ఉండాలి. 4టికి 4 కనుక ఉంటే సంపూర్ణ పుష్పము, కంప్లీట్ ఫ్లవర్ అంటాం మనం. మన 4 లేవు అంటే అన్నిట్లో 4 ఉంటాయా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం చూసే ఉమ్మెత్త మందారంలో 4 ఉన్నాయి, మిగతా వాటిలో అన్నీ ఉండవు. కొన్ని మొక్కలలో 3 పుష్ప భాగాలు ఉండొచ్చు, 2 పుష్ప భాగాలు ఉండొచ్చు. ఈ రకంగా ఏదైనా ఒక పుష్ప భాగం లోపిస్తే దాన్ని అసంపూర్ణ పుష్పము, ఇన్కంప్లీట్ ఫ్లవర్ అంటారు. అన్ని పుష్ప భాగాలు ఉంటేనేమో సంపూర్ణ పుష్పము, ఏదైనా ఒక పుష్ప భాగం లోపిస్తే అసంపూర్ణ పుష్పంగా మనం చెప్పుకుంటాం. లైంగిక ప్రత్యుత్పత్తి సంబంధించి ఈ యొక్క పుష్పాల్ని మళ్ళీ ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలుగా కూడా మనం విభజించుకోవచ్చు. లైంగిక ప్రత్యుత్పత్తి అనగానే మరొక విషయం ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? సంయుక్త బీజాల కలయిక ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. సంయుక్త బీజాలు కలయిక అంటే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక జరుగుతుంది. మరి లైంగిక భాగాలు ఆధారంగా పుష్పాలను 2 రకాలుగా విభజిస్తారు. ఏంటవి? ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు. ఏంటి ద్విలింగ పుష్పము అంటే? మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? పురుష ప్రత్యుత్పత్తి భాగమైన కేసరావళి, స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన అండకోశం, ఈ 2 కనుక ఉంటే అది ద్విలింగ పుష్పం. మరి అన్నిట్లో 2 ఉండవా? కొన్నిట్లో ఉండవు. కొన్నిట్లో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన అండకోశము కానీ పురుష ప్రత్యుత్పత్తి భాగమైన కేసరావళి కానీ ఉంటాయి. ఒక్క పురుష ప్రత్యుత్పత్తి భాగమైన కేసరావళే ఉందనుకోండి, అది ఏకలింగక పురుష పుష్పం. ఒక్క అండకోశం మాత్రమే ఉందనుకోండి, దాన్ని ఏమంటాము? ఏకలింగక స్త్రీ పుష్పంగా మనం చెప్పుకుంటాం. సోర, బొప్పాయి లాంటి దాంట్లోపల మనం ఈ రకంగా ఏకలింగ పుష్పాలను చూడొచ్చు. లైంగిక ప్రత్యుత్పత్తి పరాగ సంపర్కం. లైంగిక ప్రత్యుత్పత్తిలో పరాగ సంపర్కం చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకని? పరాగ కోశము నుండి పరాగ రేణువులు ఏం జరగాలి? ఇక్కడ అండకోశం యొక్క కీలాగ్రం పైన పడాలి.
ఈ రకంగా పరాగ రేణువులు కీలాగ్రం పైకి చేరడాన్ని పరాగ సంపర్కము అంటారు. ఈ పరాగ సంపర్కము 2 రకాలుగా జరగవచ్చు. ఎట్లా? ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఆత్మపరాగ సంపర్కము లేదా స్వపరాగ సంపర్కము అంటారు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కము అంటారు. ఈ రకంగా ఆత్మపరాగ సంపర్కము కానీ పరపరాగ సంపర్కము కానీ మొత్తం మీద పరాగ సంపర్కము జరిగిన తర్వాత ఈ యొక్క పరాగ రేణువులు ఏం చేస్తాయి? అంకురించి ఈ పరాగ రేణువులో ఉండేటువంటి పురుష బీజాలు స్త్రీ బీజాలతో కలిసి సంయోగము చెంది సంయుక్త బీజం ఏర్పడటాన్ని ఫలదీకరణం అంటారు, ఫెర్టిలైజేషన్. ఇక్కడ చూడండి, చాలా పుష్పించే మొక్కల్లో పిండకోశము 7 కణాలను 8 కేంద్రకాలను కలిగి ఉంటుంది. ఇది ఫిమేల్ గ్యామెటోఫైట్ పిండకోశం. ఇది ఇందులో చూడండి, ఒక పైన 3 కణాలు ఉన్నాయి, కింద ఒక 3 కణాలు ఉన్నాయి, మధ్యలో ఒక కణం ఉంది, కానీ దీంట్లో 2 కేంద్రకాలు ఉంటాయి. ఓకే, ఒక 3 కణాలు పిండకోశము పైభాగానికి చేరి పోషణకు సహాయపడతాయి. ఇవేంటివి? యాంటీపోడల్స్, ప్రతిపాద కణాలు. ఇక్కడ చూడండి, పూర్వభాగంలో 3 కణాలు ఉన్నాయి. దీంట్లో 2 సహాయ కణాలు సినర్జిడ్స్, ఒక్కటి మాత్రం స్త్రీ బీజ కణము ప్రధానమైనటువంటిది, స్త్రీ బీజ కణం. మధ్యలో ఉన్న చూడండి, ఇది ఒకటే కణము కానీ దాంట్లో 2 కేంద్రకాలు ఉంటాయి. దీన్ని మనం ద్వితీయ కేంద్రకము అంటారు. ఈ రకంగా పిండకోశంలో 7 కణాలు ఉంటాయి కానీ 8 కేంద్రకాలు ఉంటాయి. కన్ఫ్యూజ్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. కణాలు 7, కేంద్రకాలు 8. కీలాగ్రము స్రవించే చక్కెరలను కలిగిన జిగురు వంటి స్రావాల వల్ల ఈ పరాగ రేణువులు మొలకెత్తుతాయి. మొలకెత్తి ఏం చేసినాయి? పరాగనాళాన్ని ఏర్పరిచినాయి. ఇక్కడ చూడండి, పరాగనాళం. ఈ పరాగనాళము ఈ పిండకోశంలోనికి ప్రవేశించగానే ఆ రాపిడికి ఏమవుతుంది? ఆ కొన భాగం పగిలిపోతుంది. పగిలిపోయి పరాగ రేణువు నుండి ఏర్పడినటువంటి 2 పురుష బీజాలు పిండకోశములోకి ప్రవేశిస్తాయి. ప్రతి పరాగ రేణువు నుండి కూడా 2 పురుష బీజాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఒక పురుష బీజము ఒక స్త్రీ బీజంతో కలుస్తుంది, సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీన్ని ఫలదీకరణము అంటారు, గుర్తుపెట్టుకోండి. 2 పురుష బీజాలు వచ్చినాయి కానీ ఒక పురుష బీజం ఒక స్త్రీ బీజంతో కలిసింది, ఫలదీకరణము అన్నాము, సంయుక్త బీజం ఏర్పడింది. మరి మరొక పురుష బీజం ఉంది కదా, అదేం చేస్తుంది? మరొక పురుష బీజము మధ్యలో ఉన్నటువంటి ధ్రువ కేంద్రకం, ఏం చెప్పాం మనం? కణము 1, 2 కేంద్రకాలు అని చెప్పినాం, దీంతో కలుస్తుంది. అంటే 2వ పురుష బీజము ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది. కలిసి తత్ఫలితంగా ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ఏర్పడుతుంది. దీన్ని PEN, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అంటారు. క్రమేపీ అది అంకురచ్ఛేదాన్ని ఏర్పరుస్తుంది. అంటే మొట్టమొదటి ఫలదీకరణం వల్లనేమో సంయుక్త బీజము పిండం ఏర్పడుతుంది, 2వ ఫలదీకరణం వల్ల అంకురచ్ఛేదం ఏర్పడుతుంది. ఈ రకంగా 2 ఫలదీకరణాలు జరగడాన్ని ద్విఫలదీకరణము అంటారు. పుష్పించే మొక్కల్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఈ రకంగా 2 సార్లు ఫలదీకరణ జరిగితే ద్విఫలదీకరణము, డబుల్ ఫెర్టిలైజేషన్ చెప్తాం మనం. ఫలదీకరణము తర్వాత సంయుక్త బీజము పలుమార్లు విభజన చెంది పిండం ఏర్పడుతుంది. ఇది దృఢమైన కవచం ఏర్పరచుకొని విత్తనంగా మారుతుంది. అంటే అండము విత్తనముగా మారుతుంది. అండాశయము పెరిగి పరిపక్వం చెంది ఫలముగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు మనం ఒక జామ పండు చూసినాం. మనం పైన పండు మనం చూసేటువంటిది అండాశయము అనమాట. అండాశయము ఫలదీకరణము చెంది ఫలముగా మారింది. లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు అండాలు, అంటే అండాలు ఫలదీకరణ తర్వాత విత్తనాలుగా మారుతాయి. మరొకసారి గుర్తుపెట్టుకోండి, జామకాయలో కానీ అంటే అన్ని ఫలాల్లో, సీతాఫలంలో కానీ కొన్నిట్లో గింజ ఉంటుంది, గట్టిగా ఉంటుంది జామ గింజ, కొన్ని మెత్తగా ఉంటాయి. అదెందుకని అంటే ఫలదీకరణము చెందిన అండము విత్తనముగా మారుతుంది. ఫలదీకరణము చెందకపోతే అది విత్తనంగా మారదు, ఉత్తగానే మెత్తగా ఉండిపోతుంది. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి యొక్క ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. ఇది పుష్పించే మొక్క యొక్క ఒక జీవిత చక్రము. పుష్పాలు, దాంట్లోంచి పరాగరేణువులు, కీలాగ్రం పైన పట్టం, ఫలదీకరణము, ఫలదీకరణ ఫలితంగా మరి అండము విత్తనంగా మారటం, అండాశయము ఫలంగా మారటం,
మళ్ళీ విత్తనాలు అంకురించి కొత్త మొక్కను ఏర్పరచడం మొత్తం కూడా మనం ఈ లైఫ్ సైకిల్లో చూడొచ్చు. ఈ ఎపిసోడ్లో మనం ఇంతవరకు కూడా మొక్కలలో ఉన్నటువంటి సహజమైన దారాలు, అదే రకంగా మొక్కలు జంతువుల నుంచి వచ్చే సహజమైన దారాలు కాకుండా కృత్రిమమైన దారాల గురించి కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా బైండింగ్ ఉపయోగించేటువంటిది క్యాలికో అని, జనపం వచ్చేటువంటి దారాన్ని, జనుము నుంచి వచ్చే దారాన్ని బంగారు దారం అని తెలుసుకున్నాం. నేతలో నిలువు వరుసలో ఉండేటువంటిది పడుగు అని, అడ్డు వరుసలో ఉండేది పేక అని కూడా చూసాం మనం. అదే రకంగా మొక్కలో వేరు, కాండము, పత్రం నుంచి జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అని, లైంగిక ప్రత్యుత్పత్తి భాగాలైన పుష్పాల నుంచి జరిగేటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి అని మనం తెలుసుకున్నాం. పుష్ప భాగాలు రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. అదే రకంగా ఫలదీకరణము, ద్విఫలదీకరణం గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నుంచి మరి ఎలాంటి ప్రశ్నలు గతంలో వచ్చాయి, ఎలాంటి ప్రశ్నలు రావచ్చు ఒక్కసారి పరిశీలిద్దాం. సాధారణంగా కృత్రిమ దారాల విషయానికి వచ్చినప్పుడు పోయినసారి ఒక క్వశ్చన్ అడిగారు. ఏమది? పాలిస్టర్ అనే దారము దేని నుంచి వస్తుంది? సాధారణంగా మనకు పాలిస్టర్ అనగా చాలామంది ఏమనుకుంటారంటే పాలి అనే పదం అనగానే పాలిథీన్ కన్ఫ్యూజ్ అవుతారు. కానీ పాలిస్టర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది. అంటే డిస్ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, మల్టిపుల్స్ ఆన్సర్స్ ఏవైతే ఏబిసిడీలు ఉంటాయో దగ్గరగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మనం సమాధానం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది బైండింగ్లో వాడేటువంటి క్లాత్. మనం సాధారణంగా ఈ గొడుగులకు వాడే క్లాత్ క్యాన్వాస్, అది వేరు. చాలామంది ఏం వాడతారు, బైండింగ్లో అనగానే కూడా ఈ క్యాన్వాస్ అనేటువంటి పదం వస్తుంది. క్యాన్వాస్, క్యాలికో అనే పదం వచ్చినప్పుడు క్యాలికో అనేటువంటిది మనకు సరైన ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా మరొకటి కూడా మనం స్ట్రెచ్ చేసుకున్నాం, బంగారు దారం. సాధారణంగా దారాల్లో బంగారు దారం అనగానే చాలామంది ఎట్లా కన్ఫ్యూజ్ అవుతామంటే ఏది బంగారు దారంగా పిలుస్తారు? బంగారు దారం అంటే ఏముంటాం మనం, కొద్దిగా మెరుస్తూ ఉంటుంది, కొద్దిగా కాస్ట్ ఎక్కువ. కాబట్టి కాస్ట్ ఎక్కువ బట్టలు ఏముంటాయి, సిల్క్ అనే పదం వాడతారు. కానీ జనుముని బంగారు దారం అంటారు. ఎందుకంటే జనపనారతో అనేకమైనటువంటి వస్త్ర ఉత్పత్తులు తయారు చేస్తారు. కాబట్టి దీన్ని బంగారు దారం అంటారు. నేత సంబంధించినటువంటి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఒక డిస్ట్రాక్టర్స్లో ఇది. నేతలో నిలువు వరుసని పడుగు, అడ్డు వరుసని పేక అంటారు. సాధారణంగా ఇక్కడ నిలువు వరుస, అడ్డు వరుస అని, నిలువు వరుసలో ఇచ్చేటువంటి ఈ యొక్క నేతలో నిలువు వరుసలో వాడేటువంటి దారాలను ఏమంటారు, దార పోగుల వరుస అనగానే కింద పడుగు, పేక, రకరకాల ఆన్సర్లు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. పడుగు అనేటువంటిది నిలువు, పేక అనేటువంటిది అడ్డు వరుస. ఇంకా మనం ఇక్కడ ప్రధానంగా పుష్ప భాగాల లోపల, పుష్ప భాగాలు థలామస్, పుష్పాసనం విషయానికి వచ్చినప్పుడు పుష్పాసనము ఎక్కడ ఉంటుంది అనగానే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రావళి పైన, రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రావళి కింద, కేసరావళి అండకోశము పైన, కేసరావళి అండకోశం కింద లాంటి ఆన్సర్లు వచ్చినప్పుడు పుష్ప భాగాల కింద అనేటువంటి ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నీ పుష్ప భాగాల కింద నుంచి ఈ యొక్క థలామస్ సాధారణంగా వస్తూ ఉంటుంది. ఈ యొక్క పుష్పాసనము, పుష్ప భాగాల ఉత్పత్తి దాని నుంచి కూడా పుష్పాలు రకరకాలుగా ఉంటే మనకు హయ్యర్ క్లాసెస్లో వస్తుంది. ఇక్కడ పరాగ సంపర్కం, పరాగ సంపర్కం సంబంధించినటువంటి కారకాలపైన ప్రశ్న వస్తుంది. కొన్ని రకాల పుష్పాలు ఇస్తారు, ఆ పుష్పాల్లో పరాగ సంపర్కం, ఏ రకమైన పరాగ సంపర్కం జరుగుతుంది సాధారణంగా? ఉదాహరణకు బఠానీ మొక్క ఉంది. బఠానీ మొక్కలు సాధారణంగా ఆత్మ పరాగ సంపర్కం జరుగుతుంది. అదే మనము కృత్రిమంగా చూసినట్లయితే పరపర సంపర్కం కూడా జరపడానికి అవకాశం ఉంది. కానీ ఆత్మ పరాగ సంపర్కం ఎక్కువగా జరుగుతుంది. మరొక విషయం ద్విఫలదీకరణం. రెండు ఫలదీకరణాలు జరుగుతాయి కాబట్టి దీన్ని ద్విఫలదీకరణము అంటాం. మొదటి ఫలదీకరణం ఫలితంగా ఏమి ఏర్పడుతుంది అన్నప్పుడు సంయుక్త బీజము, అండము, పిండము మరియు అంకురోత్సవము ఇస్తారు. మొదటి ఫలదీకరణము ఫలితముగా సంయుక్త బీజం ఏర్పడుతుంది, అది క్రమేపీ వృద్ధి చెంది పిండముగా మారుతుంది. రెండవ ఫలదీకరణ ఫలితంగా ఏమి ఏర్పడుతుంది అంటే మాత్రం అప్పుడు మనం అంకురోత్సవము తీసుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా ఈ పాఠములకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ మనకు డిస్ట్రాక్టర్స్ వచ్చినా కూడా
ఎలాంటి ఏబిసిడి ఆ కన్ఫ్యూజ్ కాకుండా సరైన సమాధానాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.